ఇరాన్ రాజకీయాల్లో ఒక శకం ముగిసి కొత్త శకం మొదలైంది. ఇరాన్ తమ దేశానికి కొత్త సుప్రీంని ఎన్నుకుంది. దివంగత సుప్రీం అయతుల్లా అలీ ఖమీనీ చిన్న కుమారుడైన మోస్తబా ఖమేనీని ఈ పదవికి నియమించింది. ఇరాన్ టీవీ నివేదికల ప్రకారం అక్కడి అత్యున్నత మండలి అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. 56 ఏళ్ల మోస్తబా ఖమేనీ అయతుల్లా అలీ ఖమేనీకి రెండవ కుమారుడు. అయితే ఆయన ఇప్పటి వరకు ఎలాంటి ప్రభుత్వ పదవిని నిర్వహించినప్పటికీ ఇరాన్ అధికార వర్గాల్లో ఆయన అత్యంత ప్రభావవంతమైన వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు. తెర వెనుక ఉండి చక్రం తిప్పడలో ఈయన సిద్ధహస్తుడని కూడా సమాచారం. ఇక ముఖ్యంగా ఇరాన్ శక్తివంతమైన సైన్యం ఐఆర్జీసీ ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ తో ఈయనకు బలమైన సంబంధాలున్నాయి. ఈ క్రమంలో మోస్తబా ఖమేనీ ఎంత ధనవంతుడు, ఆయన వెనుకున్న ఆస్తులెంత, విదేశాల్లో ఏమైనా పెట్టుబడులు పెట్టాడా అనే విషయాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. బ్లూమర్గో సహా కొన్ని అంతర్జాతీయ నివేదికల ప్రకారం ఈయనకు విదేశాల్లో కోట్ల డాలర్ల పెట్టుబడులున్నాయి. స్విస్ బ్యాంకు ఖాతాలతో పాటు బ్రిటన్లో సుమారు 138 మిలియన్ పౌండ్ల విలువైన విలాసవంతమైన ఆస్తి ఉన్నట్లు ఆరోపణలున్నాయి. 2019లోనే అమెరికా ప్రభుత్వం మోస్తబాపై ఆర్థిక ఆంక్షలు విధించింది. ఇక మోస్తబా భార్య పేరు జహ్రా హదాద్ అబ్దెల్. ఈమె ఇరాన్ మాజీ పార్లమెంట్ స్పీకర్ కుమార్తె. వీరికి 3 పిల్లలున్నట్లు సమాచారం. అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన లేదు. మోస్తబా నియామకం వెనుక ఐఆర్జీసీ ఒత్తిడి ఉందనే వార్తలు వినిపిస్తున్నప్పటికీ ఇరాన్ ప్రభుత్వం నుంచి దీనిపై ఇంకా అధికారికంగా స్పందించాల్సి ఉంది. సాధారణంగా షియా సాంప్రదాయం ప్రకారం తండ్రి తర్వాత కొడుకు సుప్రీం లీడర్ కావడం అంత సులువు కాదు. ఇరాన్ రాజకీయాల్లో కూడా వారసత్వ పాలనపై కొంత వ్యతిరేకత ఉంది. గతంలో అలీ ఖమీనీ సిద్ధం చేసిన వారసుల జాబితాలో మోస్తబా పేరు లేదని కూడా వార్తలొచ్చినప్పటికీ ఇప్పుడు అనూహ్యంగా ఆయనకే బాధ్యతలు అప్పగించడం గమనార్హం.